ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అమ్మవారు వేసుకునే తాంబూలం. మళ్ళీ తాంబూల పూరితముఖి, అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే, పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణాస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్డు పట్టుకుంటుంది. పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది, ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు. భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్టాయి నమః తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనవి ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణం ఏది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు. ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. ఎందుకంటే అక్కడ మీరు ఏది చేసినా దేవతానుగ్రహం పొందుతారు. కారణం ఏమిటో తెలుసా? తినాలంటే రావాలి, వచ్చాక కూర్చోవాలి. అందరూ ఒక్కసారి కలియబడి తింటే అసహ్యంగా ఉంటుంది. కూర్చోవాలి, కూర్చుంటే పిలుస్తారు, ఒక్కొక్కళ్ళని పిలిచి పెడతారు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు.
కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు. అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనపడ్డాడు, చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒకటి అడుగు ఇస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తున్నాను, నీకేమీ అక్కర్లేకపోతాయని కొడుకుని ఇచ్చెళ్ళాడు. ఆయనే కర్ణుడయ్యాడు మహాభారతంలో. కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వరా నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆవిడ కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. అందుకే యాగశాల ఉంటే ఒకెత్తు, మహాభారతం 18 పర్వాలు ప్రవచనం జరిగితే ఒకెత్తు. ఇక్కడ మహాభారతం చెప్పారా అండి అని అడిగాను అనుకోండి, 18 పర్వాలు చెప్పారన్నారనుకోండి, మీరు వెంటనే ఆ దేవాలయంలో ప్రణిపాతం చేయాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. అందుకే దేవాలయం కట్టినప్పుడు ఏం చేస్తారంటే మహాభారతం చదవడానికి నియామకం చేస్తారు ఒకరిని. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ సంవత్సరంలోనో ఎప్పటిలోపలో నియమంగా మహాభారతాన్ని చదవడం పూర్తి చేస్తారు. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. మహాభారతం పంచమవేదం, అంత గొప్పది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసామనుకోండి, వాళ్ళు కురిపించరు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు. అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం. అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడే ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. మేము కాకినాడలో శారదానవరాత్రులు చేస్తాం. చేసినప్పుడు ఒకరోజు సువాసిని కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు. అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసినిత్వం? కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి, ఇంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి, మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది. లౌకికంగా మహాజ్ఞానం కురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు. అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పుక్షేత్రం, జలక్షేత్రం, జలలింగం ఉంటుంది. అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది.
కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి, కామకోటి పీఠం, కామకోటి పీఠం కంచి కామకోటి, కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. కాంచీ క్షేత్రమనందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఛీ ఆడదానింగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూకపంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. మూకపంచశతి గురించి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పడానికి నిర్ణయం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలడు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన యందు ఆమెయే నిలబడి మాట్లాడుతుంది. అందుకే మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పే వ్యక్తికి మీరు ఏదైనా ఇస్తే ఆయన కానీ తిన్నాడో సాక్షాత్ పరదేవత తిన్నట్టే. అంత గొప్పది మూకపంచశతి గురించి పెద్దలు అంటారు. సంధ్యావందనం కూడా చేయక్కర్లేదు మూకపంచశతి చెప్తే అంటారు. అంటే చేయకుండా ఉండడం కూడా తప్పకుండా చేస్తారు సంధ్యావందనం. కానీ అంత గొప్పది. ఆ మూకకవి అమ్మవారి పాదాలు చూసి 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. పక్క నుంచి ఇలా చూశారు. అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారు అటు తిరిగి నిలబడింది, ఆయన ఇటు కూర్చున్నారు. ఇలా చూసింది కడగంట. ఆ కంటి చివరి నుంచి చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని స్తోత్రం చేసి 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారి పెద్దరికం గురించి 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యాశతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగాడు ఆయన. అమ్మవారు అంది, నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేయమన్నారు. ఏమంది? నాకు నోట మాట లేదు పుట్టినప్పుడు. నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ వలన 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే ఏమైనా లౌకికమైన మాటలు మాట్లాడతానేమో, వద్దు తీసేయమన్నారు. అమ్మవారు మాట తీసేసింది. వారు కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకశంకరులు. మా గోదావరి తీరంలోనే వారు సిద్ధి పొందారు. కాబట్టి అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. మూకపంచశతి ఇప్పటికీ మూకపంచశతి పుస్తకం మీతో ఉండి మీరు రోజు ఒక పువ్వు పెడితే మీరు పరదేవత పాదముల మీద పెట్టినట్టే, నన్ను నమ్మండి. అంత గొప్పది మూకపంచశతి. అమ్మవారి తాంబూలపు పిడచతో అనుగ్రహించింది. అందుకే అది ఎంగిలి కాదు. ఎంగిలి అనుకున్నవాడు మూర్ఖుడు. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ తినగలగడం మహత్భాగ్యం. అది కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో అనుగ్రహింపబడతారు పరదేవత చేత. అందుకే ఆ లలితాపరా భట్టారిక కామాక్షి స్వరూపం చేసేటటువంటి తాంబూల చర్వణం గురించి మహానుభావులు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. అది ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్ని ధర్మములను అందులో పెడతారో. సువాసిని కదూ, అమ్మవారికి నివేదన చేసినటువంటి తాంబూలం వేసుకోవాలని చెప్పాను. అలా వేసుకునేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయో, సువాసిని గౌరవం ఏమిటో చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు వారు. అందులో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి
నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశివిశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూలకపళా అంటారు. అమ్మా, ఒకానొకనాడు లలితాదేవి కూర్చుని తాంబూల చర్వణం చేస్తోంది. అమ్మవారు తాంబూలం నవ్వులుతోంది. శంకర భగవత్పాదులు అన్ని విషయాల్ని ఒకలా ఇవ్వరు, కొన్ని మన మనసుకి హత్తుకుపోయేటట్టుగా ఇస్తారు. ఎందుకని అంటే అలా వారు ఏదైనా ఇచ్చారు అంటే ఒకటే గుర్తు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయంలో ఏ ఒక్క శ్లోకం పక్క శ్లోకంలా ఉండదు. మీరు సాధారణంగా ఎక్కడైనా శతక రచన అని ఉంటుంది, చదివితే అదే పనిగా 100 శ్లోకాల్లోనూ స్తోత్రం చేస్తారు, లేకపోతే పద్యాల్లో ఏదో పరమేశ్వరుడు గురించి స్తోత్రం చేస్తారు. శంకరుల రచన అలా ఉండదు. అందుకే అది సౌందర్య లహరి, అమ్మ యొక్క లహరి అది. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే మీరు కూడా దానిలో అన్వయమైపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా సంస్కృతి, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికి రాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు. మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది. అదే చేస్తాడు ఏదో ఒకరోజు. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే సంగీతం, మంచి పాటలు. సంగీతం అంటే వాగ్గేయకారులు ఇచ్చింది సంగీతం. వీణ, వేణువు, లేకపోతే ఒక మంచి నృత్యం, ఇవి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఊంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెడుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశకుడు. అందులో కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీం అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయమని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి,
మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యుల వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యా, దైత్యులంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అని ముగ్గురి పేర్లు చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.